తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేస్తున్నట్లు టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. చెన్నై శివారులోని పెరంబూరుతో పాటు మధ్య తమిళనాడులోని తిరుచి ఈస్ట్ నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం 2 నియోజకవర్గాలు గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. భీమవరంలో గెలిచిన పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉన్నట్లే తిరుచి ఈస్ట్లో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ తమిళనాడులోనూ ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ. 2019 ఏపీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల ఎంపిక విషయంలోనూ పవన్ బాటలో విజయ్. తన వ్యక్తిగత కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో టీవీకే అభ్యర్థులను ప్రకటించారు విజయ్. మొత్తం 234 మందిని ప్రజలకు పరిచయం చేశారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత కారు డ్రైవర్ అయిన రాజేంద్రన్ తనయుడు శబరినాథన్కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి ఆశ్చర్యానికి గురిచేశారు. రాజేంద్రన్ విజయ్ వద్ద 30 ఏళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో కారు డ్రైవర్ పైన కృతజ్ఞతతో ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు. విజయ్ నిర్ణయంతో రాజేంద్రన్, శబరినాథన్ కన్నీళ్లతో విజయ్ను ఆలింగనం చేసుకోవడంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న టీవీకే చీఫ్ తలపతి విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ను ఇచ్చారు విజయ్. సుదీర్ఘకాలంగా తన వ్యక్తిగత కారు డ్రైవర్గా అత్యంత నమ్మకంగా పనిచేస్తున్న రాజేంద్రన్ పై కృతజ్ఞతను చాటుకున్నారు. రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్కు టీవీకే తరపున ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. దీంతో రాజేంద్రన్, అతని కుమారుడు శబరినాథ్ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ని హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. తన నిర్ణయం ద్వారా తన వెన్నంటి ఉండేవారికి, సామాన్య కార్యకర్తలకు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తామనే సంకేతాన్ని విజయ్ ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ నటుడు విజయ్ పార్టీ టీవీకే బరిలో నిలవడంతో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విజయ్తో పొత్తు కోసం ఎన్డీఏ కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. కానీ విజయ్ మాత్రం ఒంటరి పోరుకు మొగ్గు చూపారు. అంతేకాదు 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తాను పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. చెన్నై శివారులోని పెరంబూర్తో పాటు సెంట్రల్ తమిళనాడులోని తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. పెరంబూరు నియోజకవర్గంలో వర్కింగ్ క్లాస్ జనాభా ఎక్కువ. ఇక్కడ తెలుగు ప్రజలు, తెలుగు మూలాలు ఉన్న జనం కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి డిఎంకేకు చెందిన ఆర్డి శేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు నియోజకవర్గం పైన మంచి పట్టుంది. వచ్చే ఎన్నికల్లోనూ విజయ్కు శేఖర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అదే సమయంలో అన్నా డిఎంకే ఈ సీటును పిఎంకేకు కేటాయించింది. సెంట్రల్ తమిళనాడులోనూ పట్టు సాధించడం కోసం విజయ్ తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో క్రిస్టియన్ మైనారిటీ ఓటర్లు, ముఖ్యంగా వెల్లాలారు వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఓటర్లలో పట్టణ ప్రాంతానికి చెందిన వారు 4వ వంతు ఉంటారు. ప్రస్తుతం తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యేగా డిఎంకే పార్టీకి చెందిన ఎస్ ఇనిగో ఇరుదయరాజు ఉన్నారు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అయిన క్రైస్తవ నెల్లెన్న ఇయరుక్కంను ఆయన ఏర్పాటు చేశారు. 2021 ఎన్నికల్లో అన్నా డిఎంకే మంత్రి వెల్లమండి నటరాజన్ను ఇనిగో ఓడించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచి ఈస్ట్ నియోజకవర్గం వ్యూహాత్మకంగా, సెంటిమెంట్ పరంగా కీలకమైంది. 2011లో డీలిమిటేషన్ జరిగిన నాటి నుంచి ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీ తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. తమిళనాట విజయ్ వేస్తున్న అడుగులు చూస్తుంటే
పవన్ కళ్యాణ్ గుర్తుకు రాక మానరు. 2019 ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సైతం టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేశారు. వామపక్షాలు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ రాష్ట్రంలో వాటి ప్రభావం పెద్దగా లేదు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు 2 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తే విశాఖపట్నంలోని గాజువాకతో పాటు కాపులు ఎక్కువగా ఉండే భీమవరం నుంచి జనసేనాని పోటీ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఇప్పుడు విజయ్ బరిలోకి దిగుతున్న పెరంబూరులో పారిశ్రామిక జనాభా ఎక్కువ. భీమవరం నియోజకవర్గంలో గెలిచిన పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు విజయ్ పోటీ చేస్తున్న తిరుచి ఈస్ట్కి కూడా ఈ సెంటిమెంట్ ఉంది. పవన్ కళ్యాణ్కు లాగే విజయ్కి కూడా యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్కు ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గం అండగా ఉంటే తమిళనాడులో విజయ్కు క్రిస్టియన్లు అండగా ఉన్నారనే అంచనా ఉంది. అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీకి నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. మరి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న విజయ్ తమిళనాడులో ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ పార్టీ గనక 25% పైగా ఓట్లు సాధిస్తే తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంది. మరి విజయ్ కింగ్ అవుతారా లేదా కింగ్ మేకర్ అవుతారా లేదంటే ప్రధాన పార్టీల మధ్య నలిగిపోతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.